వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే బీహార్ పాలిటిక్స్ లోకి కొత్త పార్టీతో ప్రశాంత్ కిషోర్ అరంగేట్రం చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ఎక్కాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ నితీష్ కుమార్ వ్యవహార శైలిపైనే జోరుగా చర్చ మొదలైంది. నితీష్ కుమార్ యూటర్న్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్. అందుకే నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ కూటమిని మారుస్తారా లేక ప్రస్తుతం ఉన్న కూటమిలోనే కొనసాగుతారా అనే చర్చ మొదలైంది. బీహార్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే బీహార్లో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని ప్రారంభించారు. దీంతో ఇప్పటి నుంచి రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తును మొదలు పెడుతున్నాయి. అందుకు బీహార్లో తరచుగా కనిపిస్తున్న నాటకీయ పరిణామాలే కారణం. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార విపక్ష కూటములు వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమిలో చాలా రాజకీయ పార్టీలే ఉన్నప్పటికీ టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఎన్డీఏలో కీలకంగా ఉన్న టీడీపీ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్డీఏ కూటమితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఎటొచ్చి అనుమానాలన్నీ జేడీయూ అధినేత నితీష్ కుమార్ పైనే ఉన్నాయి. నితీష్ కుమార్ ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారో ఎవరూ చెప్పలేరు. నితీష్ కుమార్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించినప్పటికీ నితీష్ కుమార్ మాత్రం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించలేదనే నిరాశలో ఉన్నట్లు కనిపించింది. అప్పటి నుంచి నితీష్ ప్రధాని మోదీతో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో నితీష్ కుమార్ తరచుగా లాలూ ప్రసాద్ యాదవ్ను కలుస్తున్నారు. అంతేకాదు తేజస్వి యాదవ్తో ముచ్చట్లు పెడుతున్న ఫోటోలు చెక్కలు కొడుతున్నాయి. ఇక తాజాగా జేడీయూకు చెందిన ఓ నేత ఏకంగా నితీష్ కుమార్ ప్రధానమంత్రి అని కామెంట్లు చేశారు. దీనిపై బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవి ఖాళీగా లేదంటూ సెట్టెల్లో వేశారు. నితీష్ కుమార్ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. బీహార్లో సుదీర్ఘ కాలంగా నితీష్ సీఎంగా కొనసాగుతున్నారు. నితీష్కు ప్రజల్లో ఉన్న క్లీన్ ఇమేజ్ కారణంగా జేడీయూకు పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోయినా ఇతర కూటమి పార్టీలు సైతం ఆయనకే సీఎం పదవిని ఇచ్చేందుకు మద్దతిస్తున్నాయి. గతంలో ఒకసారి ఎన్నికల్లో జేడీయూ ఓటమికి బాధ్యత తీసుకుని సీఎం పదవికి రాజీనామా చేసి జితన్ రామ్ మాంఝీని సీఎంని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ గెలిచి సీఎం పదవిని చేపట్టారు. నితీష్ ఎక్కువగా బీజేపీతో కలిసి ప్రయాణం చేశారు. ఆర్జేడీతో కలిసి పోటీ చేసి కూడా గెలిచారు. తన సీటుకు ఎప్పుడు ఎసురు వస్తుందని అనుకుంటే అప్పుడు నిర్మోహమాటంగా కూటమిని మార్చేస్తుంటారు నితీష్ కుమార్. అందుకే నితీష్ కుమార్ను బీజేపీ పూర్తిగా నమ్మలేకపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జేడీయూ ఒంటరిగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ మైనర్ పార్టీగా, జేడీయూ మేజర్ పార్టీగా ఎన్నికల్లో వెళ్లేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీయూ పెద్దగా సత్తా చాటలేకపోయింది. అయినా సీఎం సీటును బీజేపీ నితీష్ కుమార్కే ఇచ్చింది. కానీ నితీష్ కుమార్ 2 సార్లు కూటమిలో మార్చారు. మరోసారి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈసారి కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనికి కారణం ఎన్నికల్లో గెలుపుపై నితీష్ కుమార్కు ఉన్న అనుమానాలే. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలుస్తోంది. మరోవైపు లాలూ కుమారుడు తేజస్వి యాదవ్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. తేజస్వికి ప్రతిసారి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాలూతో నితీష్ సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. ఈ పరిణామాలే నితీష్ మళ్లీ యూటర్న్ తీసుకుంటారా అనే అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆయన వైఖరిపై అనుమానాలు వ్యక్తమవడానికి కారణం నితీష్ ఓ సిద్ధాంతానికి కట్టుబడే ఉండే రాజకీయ నేత కాదు. తన రాజకీయ ప్రయోజనాలే నితీష్కు ముఖ్యం. అందుకే నితీష్ ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జేడీయూ కీలకమే కాదు, నిర్ణయాత్మకం మాత్రం కాదు. నితీష్ కుమార్ జేడీయూ లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడదు అనే పరిస్థితి ఉంటే నితీష్ కుమార్ డిమాండ్ మరో స్థాయిలో ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నితీష్ కుమార్ మద్దతు లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు వచ్చిన సమస్య లేదు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు నితీష్. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి బీహార్లో మారుతున్న రాజకీయ సమీకరణాల ఆధారంగా నితీష్ మళ్లీ యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్ కుమార్ వైఖరి ఎలా ఉంటుందనేది చూడాలి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ వైఖరిపై బీజేపీ జాగ్రత్త పడుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.